అయినా అందరూ యూట్యూబ్లో చెప్పింది నమ్మి రాకండి. అక్కడ మేము వెళ్ళాము, అక్కడ వాళ్ళు చెప్పిన ప్లేస్కి అక్కడ అసలు ఎవరు టెంట్స్ వేయాలో లేదంటే అక్కడ ఏమీ లేదు. సో ఇక్కడే హత్తా అని ఉంది. హత్తాకి ఆపోజిట్గా మీరు అక్కడ చూడొచ్చు, హత్తా ఉంది కదా, హత్తాకి ఆపోజిట్గా ఒక లేక్ ఉందన్నమాట. అక్కడ మాత్రం మేమైతే టెంట్స్ వేసుకుంటున్నాం. ఎక్కడైనా పోవాలంటే మన పరిస్థితి చేతిలో కవర్ ఉండాలి, పడుకోవాలి. ఇంకా కాదు లేకపోతే వాంతి వచ్చేసి అందుకే. హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు హత్తాకైతే బయలుదేరిపోయాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెళ్తున్నామని చెప్పి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. హత్తా మా ఇంటి దగ్గర నుంచి 135 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయ్యాము. సో అప్పుడైతే రేష్మికమ్మ పడుకుంది, ఇప్పుడే లేచింది. అందుకే ఒక దగ్గర ఆగేసి ఆమెకి ఏదైనా ఫుడ్ పెడదాం, లేకపోతే డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం వస్తుందని ఇక్కడైతే ఆగాము. పాపం మా చిన్న అయితే అష్ట కష్టాలు పడుతున్నాడు అనమాట. వాళ్ళతో ఆడిస్తూ, వాళ్ళేమో తినట్లేదు. అంతే కదా, ఎప్పుడు అమ్మాయిలే పెడితే ఏముంటుంది మజా, వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా అమ్మాయిల బాధ ఏంటో. అందుకే తినిపించమని చెప్పాను నేనే. నాతో జర్నీ మామూలుగా ఉండదు. మా చిన్ని గడికి తల తింటా అంటే ఇక నీకు ఇంకా తల తింటా వచ్చింది. ఎక్స్పీరియన్స్ రాని చిన్ని మమతతో కాదు, ఏ అమ్మాయితో చూసారా, కొండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. దుబాయ్ అంటే ఓన్లీ బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం అలాంటివే కాదు, ఇలాంటి కొండలు కూడా ఉంటాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎంత స్మూత్గా, ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఇక్కడ ఏదో ఒక టవర్ అయితే కనిపిస్తుంది. చిన్నీని అక్కడికి వెళ్ళమని చెప్పాను, ఎందుకంటే అందరూ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్దామని వచ్చేసాము. చూసారా, అక్కడ పైన నుంచి చూస్తున్నాము, ఇదే అనమాట ఆ టవరు. చాలా మంది పాపం అలసిపోయి అక్కడే కూర్చొని వేశారు, దిగలేక. చాలా మెట్లు ఉన్నాయన్నమాట. చూడవచ్చు, ఇక్కడ నుంచి మెట్లు కనిపిస్తాయి. చూసారా రోడ్డు ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో కదా. మేము వచ్చిన టవర్ వచ్చేసి ఇది అల్బోమా టవర్ అనమాట. ఇది హత్తాకి వెళ్ళే దారిలో కనిపిస్తుంది ఈ టవరు. ఇలాంటి టవర్స్ అరబ్ కంట్రీస్లో చాలానే ఉంటాయి, కొన్ని చోట్ల అయితే మీకు కనిపిస్తాయి. సో ఇలాంటి టవర్స్ని ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే, పూర్వకాలంలో అప్పుడు మనకు మొబైల్ ఫోన్స్ అలా ఏమీ ఆ ఫెసిలిటీస్ ఉండేది కాదు కదా. దానికోసం ఈ టవర్స్ని యూజ్ చేసే మనకు నావిగేషన్ చేసేవాళ్ళంట. అంటే ఇప్పుడు ఏదైనా శత్రువుల దాడిలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సమాచారం ఇక్కడ నుంచినే అందించేవాళ్ళంట ఈ టవర్ ద్వారా నుంచి. ఇంకా అంతకుముందు అయితే దుబాయ్ అండ్ అబుదాబి కూడా వేరే వేరే కంట్రీస్ అంట. మనం దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళాలంటే మనం పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళే వాళ్ళంట ఆ కాలంలో. ఇంకా ఈ టవర్ని చూస్తే మనకు చిన్న చిన్న బెజ్జాలు కూడా కనిపిస్తాయి, అక్కడక్కడ చుట్టూ బెజ్జాలు ఉన్నాయన్నమాట. మేబీ దాన్ని బట్టి మనకు వాళ్ళు 360 డిగ్రీస్ అబ్జర్వేషన్ చేసేలాగా దాన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు అయితే దిగేసిన తర్వాత ఇక్కడ ఆడుకుంటున్నారనమాట చక్కగా. అక్కడ నుంచి దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎంత బాగుందో కదా ఫ్లవర్స్. ఇక్కడ యుఏఈ నేషనల్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క చోట ఇలాంటి ఫ్లాగ్స్ మనం చూస్తూనే ఉంటాము. ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లాగ్స్ అనేవి కంపల్సరీగా పెడతారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మాట్లాడుతున్నా పోయి మా బుజ్జిగా చంపేశాడప్పా. ఏదో ఉంటుంది రెస్టారెంట్, కానీ ఇక్కడ ఏం లేదు. మరి
మర్చిపోయానా స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పేసి. స్పోర్ట్స్ కల్చరల్ క్లబ్ షేక్ అహ్మద్ బిన్ షబీబ్ అల్ ముక్తం స్టేడియం. అదే నన్ను జూమ్ చేసింది. ఇక్కడ హత్తా బర్డ్ లేక్ అని కనిపిస్తుంది. అక్కడికైతే వెళ్తున్నాము ఏమున్నాయో చూడ్డానికి. అది ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే కనిపిస్తుంది. ఇది రౌండ్ అబౌట్ టర్న్ అయితే అది హత్తా బర్డ్ లేకే వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం చిన్న లేకు ఇదే అనమాట హత్తా బర్డ్ లేకు. ఇక్కడ చిన్న చిన్న ఫిష్లు, బర్డ్లు, ఇంకా 2-3 స్వాన్స్ ఉన్నాయి అంతే. ఇంకా మా పిల్లలు అక్కడ కూర్చొని వాటికి ఫుడ్ అయితే వేసేస్తున్నారు. ఒక అరబిక్ ఆమె వచ్చి ఫుడ్ ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి అది కూర్చొని చూడడానికి ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు మా పిల్లలు అయితే బ్రెడ్ ముక్కలు వేస్తున్నారనమాట. అవేమో వచ్చి ఒకటికొకటి గొడవ పడుతున్నాయి తినడానికి. పాపం చాలా రోజులు అయిపోయినట్టుంది తినేసి. మేము కూడా ఇప్పుడు ఫుడ్ అయితే తెచ్చాం కానీ అది కార్లో ఉండింది. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు కదా అని ఒక ఆమె అయితే ఇచ్చింది. మా రేష్మికమ్మ అయితే చాలా హ్యాపీగా వాటన్నిటికీ ఫుడ్ అయితే వేసేస్తుంది. చూడు ఇదంతా సేమ్ పల్లెటూరులాగే. అది అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ దగ్గరికి వెళ్ళి. అది వద్దంట, అది అతకపోతా. అంటే ఇట్రా 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 ఇటు అది తీసుకో, పట్టుక పట్టుక ఎత్తు, పట్టుక పట్టుక రేష్మి పట్టుక ఎత్త ఇసరై ఇసరై. అది వద్దంటే దానికి వద్దు. ఈ హత్తా బర్డ్ లేక్ దగ్గర 2 హౌసెస్ ఉన్నాయి చూసారా. సేమ్ అచ్చం మన పల్లెటూరులో లాగా చెట్లన్నీ పెట్టారు. చుట్టూ కాంపౌండ్ కట్టి కాంపౌండ్ బయట మొత్తం చెట్లన్నీ పెట్టారనమాట. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, జామ చెట్లు ఉన్నాయి. దానిమ్మ చెట్టులో కొంచెం కొంచెం బుడ్డి కాయలు ఉన్నాయి కానీ ఇంకెందుకులే అని వచ్చేసాను. మా చిన్ని అయితే ఏం తీసుకో మాకు ఏం లాక్కు అని చెప్పాడు. జామ చెట్లు కూడా జామకాయలు కూడా ఏం లేవు. ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చూసేసి వెళ్ళిపోతున్నాము బర్డ్ లేక్ నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి టూరిస్ట్ బస్ అనమాట. అందరూ దిగుతున్నారు. ఇక్కడ హట్టా బర్డ్ లేక్ ఉంది కదా అది చూడడానికి అందరూ వస్తున్నారు అనమాట. చిన్న చిన్న పిల్లలు అందరూ. అదే మెయిన్ అట్రాక్షన్. రాదు కదా డ్యామ్ కోసం వస్తారా. దీన్ని చూస్తుంటే సేమ్ చిన్న పట్టణం లాగా చిన్న చిన్న షాప్స్ మన సిటీస్లో చిన్న బుడ్డి సిటీస్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది. ఇక్కడ ఏం దొరకవు అనుకుంటా, చాలా అయితే దొరకవని అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం హోటల్సే కనిపిస్తున్నాయి అటు సైడ్ ఇటు సైడ్. ఇవి చిన్న చిన్నవి అంటే కార్కి సంబంధించినవి అవి ఆ షాప్సే కనిపిస్తున్నాయి కానీ నాకు ఎక్కడ రెస్టారెంట్స్ అవి అయితే ఏం కనిపించట్లేదు అనమాట. అయితే వచ్చాం కానీ ఇక్కడ క్యాంపింగ్ ఎక్కడికి వేసుకోవాలో తెలియట్లేదు. అందుకే ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి కనుక్కుంటామని వెళ్ళారు. ఇక్కడేమో ఈమె ఇద్దరు నా మీద పడుకొని వేసారనమాట. ఆ పాపం అలసిపోయారు, అటు ఇటు తిరిగి అవన్నీ ఆడుకునేసి అలసిపోయారు. నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంకా క్యాంపింగ్ దొరికితే అక్కడికి వెళ్ళి కాసేపు ఆడుకుని పడుకోవడమే. ఇంకా సన్ చూసారా ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడే మా హస్బెండ్ ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు అడగడానికి వెళ్తున్నారనమాట. అక్కడికి ఎవరైనా తెలిసేమో అని చెప్పి.
నేను కూడా ఇద్దరు పిల్లలు పడుకున్నారు కదా అని దిగానమాట. గాలి అయితే భలే వీస్తుంది, చల్లగా కొండల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. ఎంత బాగుందో. క్యాంపింగ్ ఎక్కడ వేసుకోవాలి ఎవరికి క్లారిటీ లేదు. అందుకే కన్నా అన్ని వాళ్ళు కూడా తెలియదంట, అందుకే మేమే వెతుక్కుంటాం. వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ వేసుకున్నామని చెప్తారు, ఇక్కడ చూసేమో క్యాంపింగ్ ఉండదు, ఏముండదు. వచ్చి బుక్ అయిపోవడం తప్ప ఏముంది చెప్పు. ఫైనల్లీ టెంట్స్ వేసుకోవడానికి వచ్చేసాము. సో ఇక్కడైతే 1, 2 ఇక్కడ 3 టెంట్స్ వేసారు. మేము కూడా వేసుకుంటాము. అయినా అందరూ యూట్యూబ్లో చెప్పింది నమ్మి రాకండి. అక్కడ మేము వెళ్ళాము, అక్కడ వాళ్ళు చెప్పిన ప్లేస్కి అక్కడ అసలు ఎవరు టెంట్స్ వేయాలో లేదంటే అక్కడ ఏమీ లేదు. సో ఇక్కడే హత్తా అని ఉంది. హత్తాకి ఆపోజిట్గా మీరు అక్కడ చూడొచ్చు, హత్తా ఉంది కదా, హత్తాకి ఆపోజిట్